చెప్పు. ఎస్పీ కాడ పోతే డిఎస్పీ కాడ పంపిరు. డిఎస్పీ కాడ పోతే ఇక్కడ సిఐ కాడ ఏం రెడీ. ప్రస్తుతం అయితే మనం మహబూబాబాద్ జిల్లా మహబూబాబాద్ నియోజకవర్గం పరిధిలో మహబూబాబాద్ టౌన్లో ప్రస్తుతం మనం ఉన్నాము. అయితే ఇక్కడ చూడొచ్చు టోటల్గా ఇదంతా శూన్యంగా ఉంది ఇల్లు. ఈ ఇల్లుకు సంబంధించిన పరిస్థితిలో భాగంలో ముందుకెళ్తే వివరణలోకి వెళ్తే ఒక అమ్మాయిని ఒక సంవత్సరం కాలం ముందు వివాహం చేసుకున్నాడు అనే ఒక విషయం అయితే మనకు తెలిసిన విషయం అయితే ఉంది. అయితే ఇక్కడ ఇంటి ముందు వచ్చి ఆమె వచ్చి ఇక్కడ ధర్నా చేస్తున్న పరిస్థితి. ఇంటి ముందు వచ్చి కూర్చుంది అమ్మాయి. ఎందుకు కూర్చున్నావు అమ్మాయి, ఏంటమ్మా పరిస్థితి ఏంది, అసలు చిన్న పాప ఉంది, నువ్వు కూర్చోడానికి కారణం ఏంటి, ఏమైంది? ప్రేమించానని చెప్పి మోసం చేశాడు. మేము మా మ్యారేజ్ కాకముందే నేను కన్సీవ్ అయ్యాను. ఇదే ఇంట్లో మేము కలిసింది. మా హస్బెండ్ పేరు బాలగోపాల్, నా పేరు బాదావత్ రాజేశ్వరి. నేను తాట్యతండలో ఉంటాను. వీళ్ళదేమో సంధ్యతండ. మా అత్తయ్య వాళ్ళది సంధ్యతండ. మా అత్తయ్య అంగన్వాడీ టీచర్. కట్నం ఇవ్వలేదని ఇప్పుడు అది ఇది అనేసి తను ఇంకొక హస్బెండ్ చనిపోయిన ఆమెని చూసుకొని ఇప్పుడు పాపని పట్టించుకోకపోవడం అది ఇది చేస్తున్నాడు. మీ ఆయన నువ్వు ఫోన్ చేస్తున్నప్పుడు ఫోన్ లిఫ్ట్ చేస్తాడా, ఏ రకంగా మాట్లాడతాడు? లేదండి, నువ్వు నన్ను ఎప్పుడు వదిలేస్తావు, నువ్వు నా లైఫ్ని స్పాయిల్ చేసావు. అసలు స్పాయిల్ అయింది నా లైఫ్, స్పాయిల్ చేసింది నన్ను. నాకు చిన్న పాప, నా ఫ్యూచర్ ఏంటి రేపు అని నేను ఆలోచించకుండా నాకు ఫుల్ స్టాప్ పెట్టాడు నా హస్బెండ్. మీరు పెళ్లి చేసుకొని తర్వాతనే మీరు గర్భవతి అయ్యారా, ముందే అయ్యారా? ముందే అయ్యాను నేను, ముందే కన్సీవ్ అయ్యాను. నాకు హాస్పిటల్ ఖర్చు కానీ నాకు చూపించడం కానీ మొత్తం మా హస్బెండే చూసుకున్నారు. మా తల్లిదండ్రులకి తెలియనియలేదు. నాకు 5వ నెల 6వ నెల వచ్చేసరికి మా తల్లిదండ్రులకి తెలిసింది. మా అమ్మ మహబూబాబాద్ పోలీస్ స్టేషన్లో సిఐ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది, పాణ్యాల రవీందర్ గారికి. ఆ రోజు అతను నెల టైం ఇచ్చారు, నువ్వు చేసుకో, అందరి మధ్యలో చేసుకో అని టైం ఇచ్చారు. అతను చేసుకోకుండా ఉంటే మా తండ సర్పంచ్, మా బాబాయిలు, మా నాన్న వాళ్ళ తమ్ముడు అందరు కలిసి పెళ్లి చేయించడం జరిగింది. నువ్వు నన్ను వదిలేసాయి, పాపకి పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ తీసి 1,50,000 అలా నేను డిపాజిట్ చేస్తాను, నువ్వు తీసేయి, నా మీద కేసు పెట్టకు, నన్ను వదిలే అంటున్నాడు. వివాహము నీకు ఇష్టపూర్వకంగా చేయించారా, మరి ఇప్పుడు ఎవరు చేయించారు? ఇష్టపూర్వకంగానే అందరి మధ్యలో జరిగింది. నా పెళ్ళికి రమ్మని సిఐ గారు, మా పెద్ద మనుషులందరూ వీళ్ళ తల్లికి ఫోన్ చేస్తే పాండ్యాల దేవేందర్ సిఐ గారు ఏమన్నారు? మన మహబూబాబాద్ టౌన్ సిఐ గారు చేసుకో బాబు, అమ్మాయి బాగానే ఉంది, నువ్వు వద్దనుకున్నప్పుడు నువ్వు ఎందుకు ముట్టుకున్నావు, నువ్వు ఒక ప్రాసిక్యూట్ అని ఆమెను అనేటప్పుడు నువ్వు ఎందుకు ప్రాసిక్యూట్లానే ట్రీట్ చేయకపోయావని సార్ అన్నారు. ఆ రోజు నేను డెలివరీకి ముందు ఇక్కడ రావడం జరిగింది, ఇక్కడ కూర్చోవడం జరిగింది. మామూలు ఏమంటున్నారు నాని అసలు? మా అత్తయ్యకి అన్నీ తెలుసు, నేను ఇక్కడికి వచ్చింది తెలుసు, నేను ఇక్కడ ఉన్నది తెలుసు, పెళ్ళైనాక నన్ను ఇక్కడ తీసుకొచ్చింది తెలుసు, ప్రతిదీ మా అత్తయ్య గారికి తెలుసు, నాకేం తెలీదు అని మాట్లాడుకున్నారు. మా అత్తయ్య పేరు బానోత్ పద్మ, ఆవిడకు ఒక కూతురు. ఆమె నువ్వు లంచవి, నీకు సంబంధం ఏంది అసలు, నువ్వు తిరుగుబోతువి, నేను నడుస్తున్నా కాబట్టి 10 మంది చూస్తారు, నువ్వు కార్లలో తిరుగుతున్నావు కాబట్టి నేను ఎవరు చూడట్లేడు అని నన్ను నోటుకు వచ్చినట్టు మాట్లాడింది. రికార్డింగ్ ఉంది నా దగ్గర. ఏం కావాలనుకుంటున్నాం? పాప ఉన్నప్పుడు కూడా పాపని పట్టించుకోవట్లేడు, నన్ను చూసుకోవట్లేడు. రేపు నా పరిస్థితి ఏంది, నా పాప భవిష్యత్తు ఏంది, నా భవిష్యత్తు ఏంది, అసలు ఏం అర్థం కాక పోలీస్ స్టేషన్లో చుట్టూ తిరగడం అవుతాను. మీరేమవుతారమ్మా? మరి ఈ అమ్మాయి పెళ్లి చేసుకునే ముందు నీకేమైనా చెప్పిందా? చెప్పలేదు. అమ్మాయి గర్భవతి ఉంది. అయితే అంతకుముందు 6 నెలల ముందు మా మమ్మీ చనిపోయింది, క్యాన్సర్ గడ్డ వచ్చి చనిపోయింది. అయితే నా బిడ్డగా అడిగినా నేను, ఏంది బిడ్డ పుట్ట ఎత్తు ఉంది, అట్లా ఏంది బిడ్డ అంటే, అమ్మ నాకు క్యాన్సర్ గడ్డ ఉంది, నేను చూయించుకున్న హాస్పిటల్లో అని అన్నది. క్యాన్సర్ గడ్డ అయిందమ్మా, అమ్మ చచ్చిపోయి 6 నెలలు అవుతుంది, ఈ పాడుబడ్డ గడ్డలు మన ఏమడబడ్డది ఏంది, మనం పోయి చూపిస్తామమ్మా, నేను వస్తా హాస్పిటల్ పోదామంటే, లేదమ్మా మామయ్య చూపిస్తాడు, మామయ్య మనకు దగ్గరే కదా, గుడిసెల కాడ లీడర్ కదా అంటే నేను నమ్మి పంపిన.
పంపితే తీరా 5వ నెల పడేసరికి ఈ అమ్మాయి వామిటింగు అట్లా ఇట్లా చేయడం, వాసన వస్తుంది అంటుంది, తిండి తింటలేదు, ఆగమా అవుతాడే. నాకు డౌట్ వచ్చి అడిగినా నేను, ఏంది బిడ్డ ఇట్లా కక్కుతున్నావు అంటే, వాళ్ళు ఏమో మమ్మీ నాకు తెలియదు అని అన్నది. అయితే నేనేం చేసిన, ఒకరోజు మంచి నిద్రలో నేను నా బిడ్డ పొట్ట మీద చేయి పెట్టి పడుకునేదాన్ని. అయితే నాకు పెట్టనిస్తలే చెయ్యి, ఇట్లా ఎందుకు బిడ్డ అని అంటే పెట్టనీయకుండా ఉంటే ఇక నేనేం చేసిన, ఒకరోజు నైట్ అమ్మాయి మంచి నిద్రలో ఉన్నాడు, పొట్ట పెడితే గర్భం కదిలినప్పుడు నాకు ఇప్పుడు అప్పటి నుంచి టెన్షన్ మొదలైంది. తెల్లారి మా కోడలతో చెప్పిన ఇట్లా విషయం, మా రాజేశ్వరి నా బిడ్డ ఇట్లా అయింది అని చెప్తే, అడుగు అత్తమాను అడిగి నువ్వు కనుక్కొని పెద్ద మనుషులు చెప్పమంటే కనుక్కున్నా. ఖమ్మం పోతా అని వెళ్ళిపోతుంది. ఖమ్మం రూమ్ చూసి అమ్మాయిని విజయ నిర్మల హాస్పిటల్లో ఉంచిండు. నువ్వు ఈడే ఉండు అని చెప్పి రూమ్ చూసి ఈమెను కార్లో తీసుకుపోయి ఆడ దింపి సామాన్ మొత్తం దింపి ఈ అమ్మాయిని ఈడనే ఉండు అని చెప్పి పుట్టతో ఉన్న అమ్మాయిని ఆడ డ్రాప్ చేస్తే నేనేం చేసిన కదా, మైబాల చదువుకో బిడ్డ, నేను ఖమ్మంలో చదువుకుంటా అని చెప్తే, మనకు ఖమ్మం ముడ్డిమూతి తెలియదు, మైబాద్ అంటే మనకు తెలుసు బిడ్డ, ఎక్కడెక్కడోలో ఈడ వచ్చి చదువుకుంటాను, నువ్వు ఆడపోవడం ఎందుకు, ఇక్కడ లేదమ్మా అక్కడ స్టడీ బాగుంది, అట్లనే నేను వర్క్ చేసుకుంటా అని అన్నది. అయితే ఇక మేము ఏడ్చుకుంటా తోట వెళ్ళిపోతే పోయిన నైటు ఈ అమ్మాయిని కార్లో తీసుకుపోయి ఆడ వదిలేసి వెళ్ళొచ్చి ఇంట్లో పడ్డాడు. ఈ అమ్మాయి ఒక్కతే ఆడ ఉంది. అయితే ఏమన్నా ఈమె, నేను హాస్టల్లో ఉంటా మమ్మీ కాలేజీలో అని అన్నది. అయితే హాస్టల్ అయితే అమ్మాయిలందరూ ఉంటారు కదా అని నేను ఈమె నమ్మకంతో సరే పోనీలే అని తోట వెళ్ళిపోయినాం మేము. అయితే నైటే ఫోన్ చేసి అమ్మా నేను ఒక్కదాన్నే ఉన్నా అని అన్నది. ఒక్కదాని ఉండుడేందమ్మా అంటే, నాకు జ్వరం వచ్చిందమ్మా అని ఏడుతుంది. ఈయన వదిలేసి వెళ్ళొచ్చిండు, ఈమెకు దడ పుట్టింది. నేను ఒక్కదాని ఈడ ఉండుడేంది, ఎప్పుడు లేని అలవాటు, నేను లేని పడుకోది మా. అయితే ఏడుతా అంటే, బిడ్డ నువ్వు రేపు వెళ్ళిరా, చదువులు అయితే చదువులు కానీ రేపు వెళ్ళిరా అని నేను పిలిపించుకుంటే, ఇక ఈ విషయం ఈ పొట్టతోని ఉన్న విషయం నాకు తెలియగానే నేను పోయి సిఐ సార్ కాడ పోయి పిటిషన్ ఇచ్చిన, సార్ ఇది మా పరిస్థితి, నా ఒక్కతే బిడ్డ అని చెప్తే కేసు పెడితే నా పొట్టే కాదు అది బజార్ మనిషి, అది ఒక లంచే, 10 మంది బండ్లు ఎక్కుతుంది, 10 మందితో తిరుగుతుంది అని ఆమె మీదనే నిందలు పెట్టి పెద్ద మనుషులలో, అప్పుడు పెద్ద మనుషులు లేరు, అయితే పోలీసులు అందరి ముందు ఇజ్జత్ తీస్తే ఇక నేనేం చేసినా కదా, ఇట్లాంటి అమ్మాయా నా బిడ్డ వీడంటానికి, అసలు వీడంటానికి వీనికి అర్హత ఎక్కడిది, పెళ్లి కాకుండా ఈమెను పొట్ట చేసేది ఎక్కడిది, ఆమెకు చెప్పవద్దని చెప్పుడు ఎక్కడిది, మళ్ళీ ఈ పొట్ట నేను తీయించుకుంటా వద్దట, అసలు తల్లికి వద్దు, చెల్లెకి వద్దు, ఈయనకు వద్దు. అంటే నా బిడ్డతోని అల్లుడు ఉండాలి, వీళ్ళింట్లో ఉండాలి. అమ్మాయి ఎట్లా ముట్టుకున్నారో వాళ్ళ అమ్మకి ఎరికే, వాళ్ళ చెల్లెకి ఎరికే, ఈ అమ్మాయిని ఎట్లా పాడు చేసిరో, ఎట్లా పెళ్లి చేసుకున్నాడో, ఎట్లా గర్భవతి చేసిండో అట్లనే సాదుకోవాలి. అబ్బాయి ఎక్కడ ఉంటాడు అంటే ఒక రోజు ఈడ ఉంటే నెల రోజులు యాడనో ఉంటా అంటాడు. మళ్ళీ నేను డ్రైవింగ్ చేస్తా, అంత అబద్ధాలే. ఈయన కానే 10 మంది డ్రైవింగ్ చేసే అంత స్థాయి మనిషి. నేను డ్రైవింగ్ చేస్తానా, నేను చెట్టు కింద వంటానా, నేను పుట్టల వంటానా అని, హోటల్లో తింటానా, నేను యాడనో కూలి చేస్తానా, నేను సుతార్ పని చేస్తానా అని చెప్పుల మీద సిమెంట్ పూసుకొని రావటం, పోలీసులను చూపించటం, ఇదంతా చాలా అయిపోయింది. అయితే ఈ 2వ నెల తప్పగానే నేను తీయించుకుంటా మామయ్య, మా అమ్మ వాళ్ళకి తెలిస్తే నన్ను చంపేస్తారు, మా అమ్మ నాన్నకు పిల్లలు లేరు, నన్ను చదువుకున్నారు, నన్ను మంచిగా చదువుకున్నారు, చదివిస్తారు, నాకు డిగ్రీ 2nd ఇయర్, ఇప్పుడు వాళ్ళకి తెలిస్తే బాధపడతారని చెప్తే దెబ్బ కొడితే ముక్కుల రక్తం కారిందంట, బాయిలో పడ్డాడంట, పోయి ఫోటో కూడా ఉంది ఫోన్లో. మరి ఇప్పుడు ఎడిపోయింది ఆ ప్రేమ? దీన్ని ఆగం చేసుడు ఎక్కడిది, ఈ అమ్మాయిని ఆగం చేసుడు ఎక్కడిది? మరి ఇది పద్ధతేనా? మా పేదింటికి ఎందుకు ఇట్లా ఆగం చేస్తాడు? సరే నువ్వు ప్రేమించినప్పుడు సాదుకోవాలి, కానీ మేము సచ్చినంత మా ఇలువ తండల మా ముఖం చూసి మూస్తారు, ఇజ్జత్తో తిరుగుతున్నాం మేము. ఇప్పుడు ఏం అడుగుతున్నాం? ఆఖరు ఈమెను సాదుకోవాలి, ఇంట్లో ఉండాలి. నువ్వేం కోరుకుంటావు లాస్ట్? నేను, నా హస్బెండ్, నా పాప, మా ఫ్యూచర్, మేము కలిసి ఉండాలనుకుంటున్నాను అన్నయ్య, అంతే. పాప పరిస్థితి అంటే ఆయన చదువుకోవాలి, పెళ్లి చేసినాం, వాళ్ళ ఇంట్లోనే ఉండాలి, బయట అయితే తోలను నేను, ఈ రూమ్లో ఆ రూమ్లో అయితే నేను పంపాను, వాళ్ళ ఇంట్లోనే ఇక్కడనే వాళ్ళ ఇంట్లోనే ఉండాలి అని కోరుకుంటాను. చివరికైతే ఆమె బాధ అయితే ఎలా ఉందంటే, ఒక పసిపిల్లని తీసుకొని ఇంటి ముందుకు వచ్చిన కనీసం గేట్ తీయని పరిస్థితిలో మా జీవితాలు అయిపోయాయి. ఇటు అంటే వయసు కాని వయసులో పెళ్ళి కావడం అంటే ఇది చూసిన సంబంధం కాదు, ఇది అంటే లవ్ మ్యారేజ్గా చేసుకున్న తర్వాత ఇటువంటి హఠాత్తుగా ప్రయాణం జరిగి పాప చిన్న పాపను
తీసుకొని అట్లా కూర్చోవడం అనేది, తర్వాత ఎటువంటి లెక్క చేయకుండా తనను పెళ్లి చేసుకున్న అతను వెళ్ళిపోవడం అనేది ఎంతో బాధాకరమైన విషయాన్ని అయితే మనం చూడొచ్చు. మహబూబాద్ జిల్లా మహబూబాద్ నియోజకవర్గం టౌన్ పరిధిలో హనుమాన్ నగరంలో వెనక బస్తీలో ఉంటుంది ఈ యొక్క ఉండే ఇల్లు. అయితే చూస్తే ఎంత బాధాకరమైన వాతావరణంలో ఉందంటే, చిన్న పాప అంటే 4 నెలల పాపను తీసుకొని ఇంటి ముందుకు వచ్చిన కనీసం మనసుని కరగట్లేదు అన్న ఒక బాధ మాత్రం రోధిస్తుంది ఆ బిడ్డను పట్టుకొని ఆ తల్లి అయితే చాలా బాధగా రోధిస్తున్న పరిస్థితి అయితే, నా యొక్క భర్త నాకు కావాలి అంటూ తన యొక్క ఆవేదన మాత్రం వ్యక్తం చేస్తుంది. పోలీసులను ఆశ్రయించిన తర్వాత పోలీసులు కూడా దగ్గరుండి వాళ్ళ యొక్క ప్రేమను చూసి ఆ మనసు చెల్లించి అక్కడ సిఐ దేవేందర్ గారు దగ్గరుండి పెళ్లి చేపించిన పరిస్థితి అయితే, వాళ్ళకు చెప్పిన బాధలను ఆ రోజు చూసి ఆ ప్రేమ అప్పుడు చూపించిన ప్రేమ ఇప్పుడు లేదు అన్నట్టు ఒక బాధ మాత్రం ఆ పిల్ల రోధిస్తున్న పరిస్థితి. వాళ్ళ అమ్మ నాన్న కూడా అదే పరిస్థితి. కట్నం కానికలు పోయామా అనేది ఒక వంతైతే ఎంతైనా ఇస్తాము కానీ కనీసం నన్ను చూసుకోవాలన్న ఒక ఆవేదన మాత్రం ఆ తల్లి రోధిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇది ఎక్కడో కాదు, మహబూబాబాద్ జిల్లా మహబూబాద్ నియోజకవర్గ పరిధిలో ఉన్న హనుమాన్ కాలనీలో జరుగుతున్న పరిస్థితి. చట్టం ఏ రకంగా వెళ్ళినా కళ్ళు మూసుకొని పోయిందా అన్నట్టు ఒక బాధ మాత్రం రోధిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇది T9 ప్రతినిధి సీతారాంతో ఫేస్ టు ఫేస్ మహబూబాబాద్ జిల్లా నుండి. అట్లా అంటుంది పిల్లని చంపితే తల్లి వీడికి వస్తే పోలీసు వాళ్ళని పంపిస్తాను మా మీద, కానిస్టేబుల్ పంపించడు మా మీద. మేమేదో తప్పు చేస్తున్నట్టు, తప్పు చేసిన వాళ్ళు మంచి వాళ్ళే ఉండట్లేదా అంతనా దాబా ఒకే దాదారే పారిపోవడం మొదలు పెట్టి వాళ్ళు డబ్బు ఉంది కదమ్మా, లంచాలు ఇచ్చి వాళ్ళు మంచాల మీద కూర్చుంటారు. మేము ఇక పిచ్చోళ్ళే బతుకుంటారు. ఉన్నోళ్ళనే చేసుకోవాలి. నా బిడ్డను పాడు చేసినట్టు చుట్టాలు కూడా దగ్గర చేస్తలేరు. 4 నెలలు పడ్డాయి, మొక్క చూడడానికి వస్తలేరు ఎవరు. వీళ్ళ కొడుకుంటాడుగా ఇటు ఒక ఆయన, ఇంకొక అమ్మాయి డెలివరీ అయితే పిలిపిస్తే అక్క యాడ ఉండి వీళ్ళ చెల్లి శ్రీమంగా చేస్తే